నమస్తే వెల్కమ్ టు దూత మీడియా స్పెషల్ ఫోకస్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విహారయాత్ర నౌక అందుబాటులోకి వచ్చేసింది. ఐకాన్ ఆఫ్ ది సీస్ గా పిలువబడుతున్న ఈ నౌక ఆదివారం తన తొలి ప్రయాణం ప్రారంభించింది. కళ్ళు చెదిరే స్థాయిలో సకల సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ షిప్ వారం రోజుల మొదటి పర్యటనకు బయలుదేరింది. కరీబియన్ దీవులను చుడుతూ తన తొలి ప్రయాణం సాగించనుంది. దాదాపు 365 మీటర్ల పొడవు, 2.5 లక్షల టన్నుల బరువు ఉన్న ఈ నౌక సాహస ప్రియులకు చక్కని అనుభూతిని పంచనుంది. మొత్తం 20 డెక్కులతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాటర్ పార్క్, స్విమ్మింగ్ పూల్స్ వంటి లెక్కలేనని సదుపాయాలున్న ఈ ఐకానిక్ క్రూయిజ్ షిప్ ప్రత్యేకతలేంటో ఆలోచిద్దాం. ఐకాన్ ఆఫ్ ద సీస్ గా పిలువబడుతున్న ఈ నౌక ఫిన్లాండ్లోని మేయర్ తుర్క్ షిప్ యార్డ్లో పురుడు పోసుకుంది. టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దదైన ఈ నౌక నిర్మాణానికి $200 కోట్ల పైగా ఖర్చు చేశారు. జనవరి 10నే అమెరికాలో మియామి బీచ్లో జల ప్రవేశం చేసింది ఈ ఐకాన్ నౌక. ఈ నౌకలో ఏకంగా 7,960 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 2,350 మంది సిబ్బందితో కలిపి దాదాపు 10,000 మందిని ఈ నౌక సులభంగా క్యారీ చేస్తుంది. నౌకలో 16-17 అంతస్తులను పూర్తిగా వాటర్ పార్క్కే కేటాయించారు. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ పార్కును నిర్మించారు. ఈ పార్కులో లెక్కలేనన్ని వాటర్ గేమ్స్ ను అందుబాటులో ఉంచారు. ఒళ్ళు గగురు పుడిచే అడ్వెంచర్ గేమ్స్ కూడా దీనిలో ఏర్పాటు చేశారు. అంతేకాదు 7 సువిశాలమైన స్విమ్మింగ్ పూల్స్ ను నిర్మించారు. అలాగే సాహస ప్రియులను ఆకట్టుకునేలా 20వ అంతస్తు నుంచి నేరుగా సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటి విన్యాసాలను అందుబాటులోకి ఉంచారు. ఐస్ ఎరీనాలో స్కేటింగ్ ను ప్రత్యేకంగా రూపొందించారు. మినీ గోల్ఫ్ కోర్స్ సదుపాయం కూడా కల్పించారు. 55 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతాన్ని అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా అనేక థీమ్ పార్కులు, సువిశాలమైన 40 బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్లలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రుచులన్నిటినీ ఆస్వాదించవచ్చు. మొత్తం 21 కాంప్లిమెంటరీ తరహావి ఉన్నాయి. వాటిలో ఏం తిన్నా ఏం తాగినా అంతా ఫ్రీనే, పైసా కట్టాల్సిన పని లేదు. అలాగే సంగీత ప్రియులను ఆకట్టుకునేలా లైవ్ మ్యూజిక్ షోలు, అత్యాధునిక హంగులతో సినిమా థియేటర్లు నిర్మించారు. ఆదివారం తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనున్న ఈ నౌక కరేబియన్ దీవుల్లో బహమాస్, హొండూరస్ల గుండా 7 రాత్రులు 6 పగళ్లు కవర్ చేస్తూ ముందుకు సాగనుంది. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ LNGతో నడుస్తున్న ఈ నౌక 90% పైగా తాగునీటి అవసరాలను RO పద్ధతిలో సముద్ర జలాల ద్వారానే తీర్చుకోనుంది. నిజానికి ఇది 2 ఏళ్ల కిందటే అందుబాటులోకి రావాల్సి ఉంది, కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ తొలి ఫోటోలు 2022 అక్టోబర్లో బయటకొచ్చాయి. అప్పటి నుంచి ఔత్సాహికులు ఎప్పుడెప్పుడు ఈ నౌకలో ప్రయాణం చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ నౌక ప్రయాణానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో పెట్టారు. టికెట్లు పెట్టడమే ఆలస్యం. హాట్ కేకుల్లా గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. అయితే టికెట్ ధరలు అంత తక్కువేం కాదు. అతి తక్కువ ప్యాకేజీ $3,000, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 2.5 లక్షల రూపాయలు. అంటే అతి తక్కువలో $3,000 వద్ద మొదలై $2 లక్షల అంతకు మించిన ప్యాకేజీలు ఉన్నాయి. వీలైతే మీరు కూడా ఐకాన్ ఆఫ్ ది సీస్ ప్రయాణానికి ట్రై చేయండి. మరింత ఆలస్యం ఐకాన్ ఆఫ్ ది సీస్ జర్నీ సాఫీగా సాగాలని ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూత మీడియా.